తెలంగాణలో మహిళా సాధికారతను ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరుగుతుంది. ఈ బస్సుల ద్వారా మహిళలు వ్యాపార విధానం, రవాణా నిర్వహణ ద్వారా నిరంతర ఆదాయం సంపాదించగలుగుతారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పథకం అమలులో ఉంది. దానిని నగరానికి విస్తరించడం ద్వారా ఆర్థిక అవకాశాలను మరింతగా సృష్టించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్త్రీ శక్తిని పెంపొందించేందుకు పలు పథకాలతో ముందుకు వస్తోంది. వీటిలో వడ్డీ రహిత రుణాలు, మహిళల ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేక బజార్లు, పెట్రోల్ బంకులు, డైరీ ఫార్మ్స్ వంటి అవకాశాల కేటాయింపు మొదలైనవి ఉన్నాయి. తాజాగా ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు రవాణా రంగంలో స్వంత వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సృష్టించడం లక్ష్యంగా మారింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకారం హైదరాబాద్లో మొదటగా 40 నుంచి 50 మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వీటిని అర్హత కలిగిన మహిళల సమూహాలకు ఇవ్వడం కోసం గుర్తింపు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. బస్సుల ద్వారా మహిళలకు ఆదాయం కల్పించడమే కాక నగర రవాణా వ్యవస్థలో సామూహిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఉద్దేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాలు పెద్ద మొత్తంలో మంజూరు చేయనున్నారు. ఇటీవల కొమరం భీం జిల్లాలో మహిళా సంఘాలకు రాయితీ రుణాలు పంపిణీ చేయడం మొదలైంది. ఈ చర్యల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించగలిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను అందిస్తోంది. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ అధికారుల ప్రకారం ఈ పథకాలు మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరింతగా మార్చడానికి కీలక పాత్రలు పోషిస్తాయి. ఈ బస్సులు, రుణాలు, ప్రత్యేక బజార్లు ఇవన్నీ కలిసి మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక శక్తిని పెంపొందించడానికి సహాయపడనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.